ఉదయం నుంచి మనం కామ్రేడ్ రంగవల్లక్క గురించి ఎన్నో విషయాలను మాట్లాడుకున్నాం. కామ్రేడ్ రంగవల్లక్క అంటేనే ప్రతి ఒక్కరికి కూడా అక్కతో కలిసి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు అక్క జ్ఞాపకాలు అనేటివి గుర్తొస్తుంటాయి. అక్క గురించి చెప్పాలనంటే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇంతకుముందు మాట్లాడిన కామెంట్స్ మొత్తం కూడా అక్క యొక్క పోరాటాలు, అక్క గురించిన విషయాలు, అక్క మనస్తత్వం చెప్పారు. 1998లో అక్క ఫారెస్ట్కి వచ్చింది. ఫారెస్ట్కి వచ్చిన సందర్భంలో ఇక్కడే ఉన్న కాకి భాస్కరు, పక్కనే ఉన్న జీవను, చినరాజన్న, నేను, నాతో పాటు చంద్రం, భరత్, విజయ్, జాన్ రెడ్డి, ఇట్లా అమరులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మిగిలి ఉన్నాము, అక్కతో తిరిగిన వాళ్ళము, అక్క సహచర్యంలో ఉన్న వాళ్ళము. అక్క ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచిస్తూ ఆ విషయాలపైన మాకందరికీ కూడా వివరణ ఇస్తూ ఏ విషయంపైనైనా మంచిగా స్పందిస్తూ చెప్తా ఉండేది. అక్క గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ కొంచెం బాధాకరంగా ఉన్నది. ఇదే రోజున 1999 ఈరోజు ఈ టయానికే మేము ప్రతి ఒక్కరి గుండె బరువెక్కి ఉన్నది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఒత్తుకుంటాం, కంటతడిని ఎత్తుకుంటాం, ఎర్ర జెండా అని చెప్పినప్పటికీ కూడా ఏదో ఒక ఎలితి, ఏదో ఒక కాడ కొంత ఒక రకమైన సొంటి ఆవేదనలోనే వచ్చే ఈ కన్నీళ్ళు ఈ రోజున మేము ఏడుస్తూనే ఉన్నాం. ఈ రోజున రంగవల్లక్క ఎన్కౌంటర్ అయిన విషయాన్ని మేము రేడియో ద్వారా విన్నాం. అంతకంటే ముందు రంగవల్లక్క ఎన్కౌంటర్ కంటే ముందు 2 రోజుల ముందే మేము క్యాంప్ వేసుకొని ఇదే ఈ నవంబర్ మాసంలో జరుగుతున్న అమరవీరుల వారోత్సవాలను జరుపుకుంటూ వెళ్తున్న క్రమంలో నేను బెలకమండ అన్నప్పుడు ములుగు ఏరియా, గుండాల ఏరియాకు, ములుగు ఏరియా నుంచి గుండాల ఏరియాకు వస్తున్న క్రమంలోనే అక్క కామ్రేడు జీవన్ ఇక్కడే ఉన్నాడు, రమేష్ అన్నతోటే రంగవల్లక్క ఉన్నది ములుగు ఏరియాలో. ఈ కార్యక్రమంలో భాగంగానే జగ్గనగూడెం అడవిలో ఎన్కౌంటర్ కాబడ్డది. ఆ విషయాన్ని మేము రేడియో వార్తల ద్వారా విన్నాం. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఏం లేవు. వింటే రేడియో వార్తలు లేదా పేపర్లో వస్తేనే చూడాలి. ఆ విషయం కూడా మాకు చాలా లేట్గా తెలిసింది. వాస్తవంగా రంగవల్లక్క అంటే మాకు తెలియదు, పేరు తెలియదు మాకు. అప్పుడు లలితక్క, రంగవల్లక్క అనేది రేడియో న్యూస్లో వచ్చింది. అసలు ఎవరు రంగవల్లక్క ఎవరు అనే మేము వెతుకులాడుకున్న అసలు పేరు, ఆ పేపర్ కూడా తీసుకొచ్చుకున్న పరిస్థితి లేదు. ఇక్కడే ఉన్న కామ్రేడు కుమారు, అక్కడ లోకల్లో గుండాల ఏరియాలో ఉన్న లోకల్ కార్యకర్తలు తెల్లారి పేపర్ తెచ్చిన తర్వాత అక్కడ దహన సంస్కారం మొత్తం అయిపోయిన తర్వాత మాకు పూర్తిగా తెలిసింది రంగవల్లక్క అనేది. అంటే అంత సమాచారం అనేది లేకుంటున్న పరిస్థితులు అప్పుడు. అట్లాంటి పరిస్థితులలో మేము అక్కతో కలిసి తిరిగినాము. అక్కతో పాటు ఇక్కడున్న భాస్కర్ అన్న కానీ చినరాజన్న కానీ మేమందరము ప్రయాణం చేస్తున్న క్రమంలో చినరాజన్న చెప్పిండు, ఆ మండ ఈ మండ తలుగుతూ ఉంటే కూడా పోతూ ఉండేది. అంటే అక్కకు తెలియదు కాబట్టి ఆ ముళ్ళ మండలు మొత్తం కూడా ఇట్లా పట్టుకునేది. ఆయన కూడా వాటిని చిన్నగా ఇట్లా తీసుకుంటూ అక్క వాటిని ఇట్లా మండలని ఇట్లా చేత్తడి తీస్తూ ఉంటే ముళ్ళు గుచ్చుకుంటూ ఉండేది. అక్క అట్లా అనొద్దక్క అని చెప్పేసి అని మేము నేర్పుతూ మాట్లాడుతూ, అక్కకు అంటే అనుభవం లేదు, అట్లా తిరిగే అనుభవం లేదు కాబట్టి రకరకాల ఆ బాధలు ఎదుర్కొన్నది. నేను కొంచెం రంగవల్లక్క జ్ఞాపకాలన్న దాంట్లో మాట్లాడడం అనేది నాకు కొంచెం బాధాకరంగా అనిపిస్తూ నేను సరిగ్గా మాట్లాడట్లేను అనేది నాకు అనిపిస్తూ ఉంది. రంగవల్లక్క జ్ఞాపకాలు అనే దాంట్లో అరుణ పద్మ పేరుతోటి ఒక చిన్నది నాకు తెలిసింది రాసిన, మీకు వీలైతే చదవాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. అందులో అక్క గురించి నేను అనుకున్నది దాంట్లో వివరించడం జరిగింది. అయితే రంగవల్లక్క గురించి ఎంత అంటే అసలు చిన్న పిల్లలు
చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా మాట్లాడు. అక్క వచ్చి రాగానే 1999 జూను 8వ తారీఖున వచ్చింది. వెంటనే ఒక గిరిజన గ్రామానికి వెళ్ళినాం మేము. అక్కడ కార్పొరేట్ వ్యవసాయం అనే దాని మీద రైతులను కూర్చుండబెట్టి మాట్లాడించినాం. వాళ్లకు మంచిగా అర్థమయ్యే రీతిలో మాట్లాడింది. అదే సందర్భంగా ఒక చిన్న పంచాయతీ కూడా వచ్చింది, భార్య భర్తల పంచాయతీ కూడా వచ్చింది. ఆ పంచాయతీని కూడా మాట్లాడి దాన్ని కూడా మనం సాల్వ్ చేసి వాళ్ళిద్దరు విడిపోయే స్థితిలో ఉన్న వాళ్ళను కలిపినాం. వాళ్ళు ఇప్పటికీ కూడా అనుకుంటా ఉంటారు, అక్క వల్లనే మేము ఇట్లా ఉన్నాము, లేకపోతే మేము విడిపోయే వాళ్ళము, లేదా కోర్టు దాకా వెళ్ళేది మా పరిస్థితి అని చెప్పేసి అని మాట్లాడుతుంటారు. ఇట్లా చెప్తూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి అక్క గురించి. కాబట్టి రంగవల్లక్కతో పాటు జాన్ రెడ్డి, అనిత, సతీష్, ఇంకా అనేక రకం మంది అమరులైనరు. సరసనపల్లి అమరవీరులు కామ్రేడు భరత్, విజయ్, రాజు. ఇక్కడ అశ్వాపురం ఏరియాలో, ఖమ్మం జిల్లా అశ్వాపురం ఏరియాలో కామ్రేడు లక్ష్మక్క, ఇస్తారి. అదేవిధంగా అంతకంటే ముందు 1990 సంవత్సరంలో వెంకరత్నం అనే ఒక కామ్రేడు. ఇట్లా ఖమ్మం జిల్లాలో చాలామంది ఖమ్మం జిల్లాలో కూడా అమరులైనరు. మామిలవాయిలో వీరన్న, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వీరన్న, ఇంటి పేరు తెలియదు నాకు, వీరన్న అనే కామ్రేడు కూడా మామిలవాయి అశ్వపురం మండలం మామిలవాయిలో అమరుడయ్యిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క ఏరియాలో పరిశీలన చేస్తే 100 మంది, 150 మంది, 200 మంది అట్లా వెళ్ళే పరిస్థితి ఉన్నారు. అమరులు అయిన వాళ్ళకు మనం ఏ విధంగా మనం జోహార్ అర్పించినా ఎంత చేసినా తక్కువ అనేది నేను భావిస్తా ఉన్నా. అందుకని ఆ అమరవీరుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతూ వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా రంగవల్లక్క పేరుతో ఇక్కడ నిర్మించిన ఏదైతే ఉన్నదో ట్రస్ట్ భవనం, ఈ ట్రస్ట్ భవన్ అనేది అందరు అమరవీరులకు సంబంధించింది. అందరు కూడా ఇది వర్తిస్తుంది. ఇక్కడున్న అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఈ విప్లవ బోధనకు సంబంధించిన కొన్ని పుస్తకాలను చదువుతూ ఈ ట్రస్ట్ భవన్లో, ఈ గ్రంథాలయంలో ఉన్న కొత్త పుస్తకాలను, శాస్త్రీయ పరంగా ఉన్న కొన్ని పుస్తకాలను అధ్యయనం చేస్తూ ఆ పిల్లలు కూడా ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇక్కడ ఈ ట్రస్ట్ భవన్లో ముందుపడి నడిచి దీన్ని మొత్తం కూడా నిర్మాణం నుంచి ముందు వరుసలో ఉండి ఈ నిర్మాణానికి పాటుపడిన ఈ కమిటీ సభ్యులకు, అమరన్నకు, విమలక్కకు, విప్లవ జోహార్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి 2 గోదావరిలో ఉద్యోగంలో అమరులైనటువంటి కామ్రేడ్స్ అందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను.